తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 సంవత్సరం, నూతన సంవత్సరం, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు అసలు మన జాతకాలు ఎలా ఉన్నాయి, మన రాశి ఫలితం ఎలా ఉండబోతుంది, సంవత్సరం పొడవునా మనకేమైనా ఐశ్వర్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే దరిద్రం పట్టుకునే అవకాశం ఉందా? సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అసలు మన రాశి ఏంటి, ఆ రాశి ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా, సో ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో అందులో అది తెలుసుకోవాలి అంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకుంటే కానీ ఎప్పుడు మనం జాగ్రత్త పడాలో, ముందడుగు వేయాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో అనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి సో ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి 2025 నూతన సంవత్సరంలో అసలు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురువు గారు, 2025లో కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? అసలు ఇంకా వాళ్ళు ఇంతటితో దరిద్రం వదిలిపోయింది, అష్టమ శని వదిలిపోతుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కసారి తెలియజేస్తారా? అది కర్కాటక రాశి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం వచ్చిందండి 25 టైంలో. పాపం నాకు తెలిసి ఒక 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమండి మేము ఆల్మోస్ట్ డైవర్స్ దాకా వెళ్ళిపోయామండి, మా మిస్సెస్ వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి, తర్వాత ఏమండి నాకు ఉద్యోగం ఇంటర్వ్యూలో 3rd రౌండ్లో పోయిందండి, నేను ఫారిన్ వెళ్ళాలనుకుంటే వెళ్ళట్లేదండి, ఏమండి మేము బిజినెస్ పెట్టామంటే లాస్ వచ్చేసిందండి, పార్ట్నర్స్తో గొడవలండి. ఇలా ఒక 10 మంది అక్కడ రెగ్యులర్గా నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు. నేను డైరెక్ట్గా అడుగుతాను వాళ్ళ నక్షత్రం ఏంటంటే పునర్వసు నక్షత్రం, ఏ పాదము, పుష్యమి లేదంటే ఆశ్లేష. వీళ్ళకి వివాహం కాకుండా గొడవలు అయిపోయి, డైవర్సులు అయిపోయి, బిజినెస్లో బ్రేకులు వచ్చి ఈ చూసి పాపం ఈ నక్షత్రాలకు నాకే ఒక టైంలో సింపతి వచ్చేది, శని ఇంత ఇబ్బందులు పెడుతూ ఉంటారా అని చెప్పేసి. అయితే వీటన్నింటికి శని ప్రభావమే మూల కారణం అండి. కరెక్ట్ అండి. వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని నడవటంతో తెగ ఇబ్బందులు పడిపోయారండి. నాకే బాధ వేసిద్దండి ఒక్కోసారి. ఫోన్ కాల్స్ విని అన్నం ముందు కూర్చున్నా కానీ నేను మా మిస్సెస్తో మాట్లాడుతుంటాను. చూళ్ళు వీళ్ళు ఆశ్లేష నక్షత్రం ఇలా చేశారు, పుష్యమి వాళ్ళు ఇలా చేశారు, ఆ ఫోన్ చేసి ఫోన్లు ఏడ్ చేస్తూ ఉంటారు, ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంటారు. కొన్నిసార్లు పిల్లలకు రాత్రి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఆ అష్టమ శని చాలా ఇబ్బంది అండి. అసలు ఎంత ఇబ్బంది అంటే అది చూసి జాలేసి నాకు ఒకసారి అందరం అనిపిస్తుంది. కానీ గ్రహాలు మారడం కామన్ అండి. మనిషిని తర్వాత సుఖము దుఃఖము ఎలా ఉంటాయో రాశి ఎఫెక్ట్ కూడా మనకి శని పట్టుకున్నప్పుడు బాధపడతాం, వదిలేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, అది కామనే కదండి. అవునండి. సో కాకపోతే ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో మొత్తం నేర్చేసుకుంటారండి. ఓకే, కొంచెం బాధ కాకుండా మొత్తం 2.5 సంవత్సరంలో జీవితంలోకి వచ్చే ఒక అట్లీస్ట్ 15-16 ఇయర్స్కి కావాల్సిన బాధలన్నీ అనుభవించారు కాబట్టి ముందంతా హ్యాపీగా ఉంటారు. సో మనకి అది ఒక హ్యాపీ న్యూస్ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరికైనా ఉందంటే ఎంతసేపు మనం దాని గురించి మాట్లాడుకున్నాము. నా ఎక్స్పీరియన్స్, నాకు వచ్చిన క్లయింట్ ఎక్స్పీరియన్స్ని బట్టేసి ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఒక స్వీట్లు పంచుకొని ఓకే లైఫ్ని సెలబ్రేట్ చేసి ఏదో జాబ్ వచ్చిన లెవెల్లో అయిపోయింది హ్యాపీ మూమెంట్. అవునండి. తర్వాత మనకి కర్కాటక రాశి వాళ్ళు ఫస్ట్ పునర్వసు 4 పాదాలు అండి, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిసిన వాళ్ళంతా మన కర్కాటక రాశిలో ఉంటారు. ఇవే కాకుండా పేరు బలం కనుక మనం చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో, మోర్ ఆర్ లెస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా, ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి కర్కాటక రాశిని మనం చెప్పుకోవాలన్నమాట. సో మనకి మీరు ఇందాక అనుకున్నట్లు ఈ సంవత్సరం 2025కి సంబంధించిన విశిష్టత ఏంటంటేనండి, ఈ సంవత్సరంలో 4 మేజర్ గ్రహాలు చేంజ్ అవుతున్నాయండి. చాలా రేర్గా వచ్చే కాంబినేషన్ మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఇందులో శని మారుతూ ఉన్నాడండి. మార్చి 29కి ఈ శని మారటంతో ఇప్పటిదాకా ఎవరైనా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని చాలా పడుతున్న వాళ్ళకి చాలా మందికి రిలీఫ్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ కొత్తగా పట్టుకునే వాళ్ళకి పట్టుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇక్కడ వదిలిపెట్టిపోయే సిచ్యుకేషన్ అండి, వీళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. గురువు వచ్చేటప్పటికి May 14th మారుతున్నారండి. రాహుకేతులు కూడా May 18th మారుతూ ఉన్నారు. సో ఈ మేజర్ గ్రహాలు మార్చి ఎండ్లోను మే మధ్యలో జరుగుతూ ఉండటం వల్ల వీటి యొక్క స్థితి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. దీని ప్రకారం ఏంటంటే వెరీ స్నాప్ షాట్లో మొత్తం మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒక మొక్కలో ఈ 2 మొక్కల కనుక మనం చెప్పుకుంటే వీళ్ళకి ఈ స్థితిని బట్టి చూసాం అనుకుంటే శని వీళ్ళకి చాలా రిలీఫ్ ఇస్తున్నారండి. ఇప్పటిదాకా అష్టమ శని నుంచి బయటకు వచ్చేసి సగం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంతకుముందు కోల్పోయిన ధనం, వాళ్ళు ఇంతకుముందు ఏదన్నా కనుక జాబ్ కోల్పోయినా, ఇంతకుముందు వాళ్ళు ఏ పొజిషన్ అయితే కోల్పోయారో తిరిగి వచ్చేస్తుందండి. ఒకటి శనిని బాధలు పోతాయి, గురువు వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఇస్తున్నారు. ఇది ఒక మంచి హ్యాపీ మూమెంట్ అని మనం చెప్పుకోవాలంటే. ఆ తర్వాత వీళ్ళకి
ధనం కూడా బాగా మంచి మంచి పనులు ఖర్చు పెడతారండి. దానాలు చేయటం, పెళ్ళిళ్ళు చేయటం, ఇలాంటివి ఏమన్నా కనుక పనులు కనుక ఇప్పటిదాకా చేయకుండా పెద్ద పెద్ద పనులు అవన్నీ చేసుకొని బాగా సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి కొంచెం బాడీ పెయిన్స్ అవన్నీ కూడా కేతు ద్వారా వచ్చే అవకాశం, రాహుకేతుల ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ చాలా మేజర్ రిలీఫ్ వచ్చేస్తుంది. సో వీళ్ళకి 9th హౌస్లో ఉండటం ఏమవుతుందంటే అష్టమశి నుంచి రిలీఫ్ రావడంతో పాటు వీళ్ళకి ఏం చెప్తారంటేనండి, కొంచెం కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బంది పడినా, కొన్ని సందర్భాలు సంతోషం పడినా కానీ చాలా బాగుంటుంది. టైంకి ఒక రకంగా బాగుంటుంది మనం చెప్పుకుంటాం. తర్వాత కొన్ని సందర్భాల్లో వీళ్ళకేమవుతుంది, ధనలాభం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ధనానికి సంబంధించిన విషయాలు సుఖప్రదంగా కూడా ఓవరాల్గా ఉంటుంది. 9th హౌస్లో శని మనకి 50-50 మోడరేట్గా మంచిని చేస్తూ, మోడరేట్గా ఇబ్బంది పెడుతూ ఒక న్యూట్రల్గా ఉండే స్టేజ్కి వస్తారు. ఓకే గురుగారు, మరి విద్యార్థులకి విద్యాపరంగా ఎలా ఉంటుంది? మీరు అడిగినట్టు గురువు వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, చాలా చక్కగా కీర్తి వస్తుంది, అన్ని చోట్ల విజయవంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. వీళ్ళు ఈ టైంలో మంత్రసిద్ధి, ఇప్పుడు దాకా దేవుడిని కనుక ఏదైనా ప్రార్థించి ఉంటారు కాబట్టి అష్టమశిలో వాళ్ళు గుళ్ళకి అవన్నీ వెళ్ళి తిరిగి ఉంటారు కదండి, వాటి యొక్క రిజల్ట్ ఈ టైంలో వస్తుంది. అలానే విద్యార్థులు అప్పటిదాకా పడిన కష్టం నుంచి ఇప్పుడు మార్కులు వచ్చే టైంకి వచ్చాయి. ఓకే గురుగారు, రాశి పరంగా చెప్పారు, మరి నక్షత్ర పరంగా ఏ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? సో ఒక్కసారి మనం చూసుకుంటాం అనుకోండి, వీళ్ళకి 12th హౌస్లో కూడాను రావడంతో ఏమవుతుందంటేనండి, కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. అది కూడా మంచి పనులకు ఖర్చు అవుతుంది గురువు వల్ల. అయితే మనకి ఇంకొక గ్రహాన్ని, మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం కూడా డిస్కస్ చేసుకోవాల్సింటే అది రాహుకి సంబంధించండి. రాహు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది, అంత పెద్ద ఇబ్బంది అయితే జరగదండి. వీళ్ళకి పై అఫీషియల్స్ నుంచి కొన్నిసార్లు ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే కొత్తగా ప్రమోషన్స్ అవన్నీ వస్తాయి, కొత్త జాబ్ కాబట్టి ఒక యాంగిల్లో చాలా బాగుంటుంది. కానీ వచ్చిన చోట పై అఫీషియల్స్ నుంచి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వృధాగా ప్రయాణాలు చేస్తారు. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, కొత్తగా రెక్కలు వచ్చిన పక్షులాగా ఎలా పడితే అలా పోకుండా, సిచ్యువేషన్ అంతా మారిపోయింది కాబట్టి స్టిల్ మీరు డిసిప్లిన్లో ఉండడం చాలా అవసరము. అయితే వీళ్ళకి చతుష్పాద మృగార్ భయం అని చెప్పేసి వీళ్ళకి 4 కాళ్ళు ఉన్న వెహికల్స్ కానివ్వండి, 4 కాళ్ళు ఉన్న మృగాల నుంచి కానివ్వండి, 4 సంబంధించిన వాటిలో ఇది కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ 3 విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది కూడాను రాహు వల్ల. ఇంకా మిగతా అంతా చాలా బాగుంది. సో మీరు అడిగిన విధంగా నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి గోల్డెన్ టైం. నెంబర్ 2 వీళ్ళకి సర్వజన పూజ్యం, అందరి దగ్గర నుంచి చాలా గౌరవం, రెస్పెక్ట్ వస్తుంది. అయితే వీళ్ళు జూన్ నుంచి జూలై వరకు ఏదో ఒక విషయంలో భయపడే సిచ్యువేషన్స్ అయితే వచ్చేస్తుంది. అది కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి రాజసమాన సౌఖ్యం, ఎక్కడికి వెళ్ళినా కానీ కంఫర్ట్, లగ్జరీ అంతా చాలా బాగుంటుంది. హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే మనకి పుష్యమి నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది, చక్కగా రాజ్య లాభం ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కానీ, హైయర్ అఫీషియల్స్ నుంచి కానీ చక్కగా ప్రమోషన్స్ అవన్నీ వచ్చేసి హ్యాపీగా ఉంటారు. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఇయర్ అని మనం చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి, పుష్యమి నక్షత్రం వాళ్ళకి నవంబర్ నుంచి ఎండ్లో లాస్ట్ 2 monthsలో వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా, ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఆ 2 monthsలో ధన నష్టం చూసేస్తుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జూలై నుంచి ఎండ్ వరకు వీళ్ళు తలపెట్టిన ఏదో ఒక పనిలో ఓవర్ యాంబిషన్స్తో తలపెట్టడం, లేదంటే ఓవర్ అగ్రెసివ్గా ఉండటం వల్ల ఒక పని చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి ఇందాక మేము చెప్పినట్లు కొత్తగా రెక్కలు వచ్చినట్లు ఎలా పడితే అలా పోకుండా మనకి జాగ్రత్తగా ప్లాన్డ్గా ఉండాలి. ఎందుకంటే అంతా బాగుంది కదా అన్నట్టు ఓవర్గా గ్రాంటెడ్గా తీసుకోకుండా ఉంటే, పర్టికులర్గా పుష్యమి నక్షత్రం వాళ్ళు లాస్ట్ 2 monthsలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యం, ఫుల్ లగ్జరీగా, హ్యాపీగా, డిగ్నిటీగా ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది ఆశ్లేషాలు. తర్వాత ఇదంతా చాలా బాగుంటుంది వాళ్ళకి. తర్వాత మధ్యలో వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బెస్ట్ టైం ఫారిన్ ఎప్పుడు వెళ్తారంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో వీళ్ళు కనుక ట్రై చేసుకుంటే ఈ మధ్యలో ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత మనకి వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఇవి కూడాను శని ప్రభావంతో వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని కొంచెం మెడిటేషన్, యోగా అవన్నీ చేస్తే చాలా కామ్ డౌన్ అయిపోతుందని చెప్పుకోవాలి. వీళ్ళకి మార్చి నుంచి ఇయర్ ఎండ్ వరకు ధన నష్టం కూడా చూపిస్తే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే వీళ్ళకి జూలై నుంచి ఇయర్ ఎండ్ వరకు హైయెస్ట్ ప్రమోషన్, బెస్ట్ ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ చూపిస్తున్నారు. పట్టాభిషేకం, ఓకే, రాజ్యాధికారం. అంటే వాళ్ళకి
అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి హైఫై పొజిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది దృష్టి పెట్టుకోండి. ఆ తర్వాత మే నుంచి జూలై ఈ 1 monthలో ఏ పని చేయకుండా కొంచెం స్తబ్దంగా ఉంటే బాగుంటుంది. అంటే ఆ టైంలో వీళ్ళకి కొంచెం ఏదైనా పని చేస్తే డ్రాబ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక అదే టైంలో పట్టాభిషేకం అని వచ్చేస్తుంది. మీరు ఏదో చేయబోయి మిస్టేక్ ఏదో చేయబోయి అది ఒకదానికి పోతుంది కాబట్టి మే నుంచి జూలై ఈ 2 monthsలో వాళ్ళు ఏ పని చేయకుండా సైలెంట్గా ఉన్నదాన్ని చేసుకుంటూ పోతే తర్వాత మీకు పట్టాభిషేకం రాజ్యాధికారం వచ్చేసి బ్లాక్ బస్టర్ లాగా వెళ్ళిపోతారు. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఒక గోల్డెన్ టైం స్టార్ట్ అయింది అనే విషయాలని చెప్పుకోవాలి. ఓకే గురువు గారు, మరి మేజర్గా ఈ రాశి వాళ్ళు నూతన సంవత్సరంలో మేజర్గా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? మేజర్గా చేసుకోవాల్సిన పరిహారాలు కనుక మనం గమనిస్తే వీళ్ళకి గురువుకి సంబంధించి పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్నా, లేదంటే మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది, అక్కడ మేధా దక్షిణామూర్తి స్వరూపము శివుడు ఉంటారు. అక్కడ ఉదయాన్నే మనకి ఏం చేస్తారంటేనండి, ప్రతి గురువారం రోజున గురువుకు హోమం చేస్తారు. అది గనక సామూహికంగా దేవస్థానం వాళ్ళు చేస్తారు. అది గనక చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది వాళ్ళు. తర్వాత వీళ్ళకి అంతేకాకుండా రాహుకేతులు ఎఫెక్ట్ ఉండటం వల్ల మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఏదైనా ఒక రోజున ఉపవాసం ఉండే గనక సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే గురువు గారు, సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఒక 100లో 70% ఓకే అనుకోవచ్చు అంటారా? నేను 200% ఓకే అనుకుంటాను లాస్ట్ ఇయర్తో కంపేర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. సో ఈసారి చాలా బాగుంది అయితే కర్కాటక రాశి వారికి. అవునండి. సో ఏదైనా మంత్రజపం అంటే వాళ్ళు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటానికి ఏదైనా మంత్రాన్ని వీళ్ళు 8th హౌస్లో రాహు ఉండటం వల్ల దుర్గాదేవికి సంబంధించిన దుర్గా సప్తాశ్లోకి చదువుకుంటే చాలా మంది ఓం దుమ్ దుర్గాయ నమః అని దుర్గాదేవికి మంత్రానికి ముందు దుమ్ మనకి బీజాక్షరం యాడ్ చేసుకుని చదువుకుని చాంట్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ నుంచి ఏవి రాకుండా తప్పించుకోవచ్చు. ఓకే గురువు గారు, రాశి పరంగా అలాగే నక్షత్రాల పరంగా ఎలాంటి పరిహారాలు ఎలాంటి మంత్రాన్ని జపిస్తే మంచి జరుగుతుందో చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూశారు కదండి, ఇవి రాశి ఫలితాలు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏదైనా రాశి పరంగా కానివ్వండి, నక్షత్ర పరంగా కానివ్వండి, మీకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా గురువు గారు స్పందిస్తారు, మీకున్న సందేహాలను నివృత్తి చేస్తారు. థ్యాంక్ యూ.